ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ శ్రేణులకు, మాజీ ప్రజాప్రతినిధులకి, ప్రస్తుత ప్రజాప్రతినిధులకి అందరికీ నాయక నమస్కారం. అన్నట్టు కడియం శ్రీహరి నిస్సిగ్గుగా కింది స్థాయి నాయకులతో మాట్లాడించి తన సిగ్గు తీసుకుంటున్నాడు. నేను అడిగిన ప్రశ్నలకు కానీ, నేను చేసిన డిమాండ్ కానీ సమాధానం చెప్పవలసిన బాధ్యత కడియం శ్రీహరి. ఎందుకంటే నేను 4 సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం. ఆయన ఆకుంటా 4 సార్లు ఆయన కూడా డిప్యూటీ సీఎంగా చేయడం జరిగింది. నేను స్థానికుని, ఆయన స్థానికేతరుడు. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఆయన బీఆర్ఎస్ పార్టీ అని హైదరాబాద్లో చెప్తాడు, గన్పూర్కి వస్తే నేను కాంగ్రెస్ అంటాడు. అందుకే అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఏ పార్టీ చెప్పాలి, దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి వారిని తీస్తే తోక ముడుచుకొని పోయి కింది స్థాయి నాయకులతో మాట్లాడేయడం జరిగింది. కింది స్థాయి నాయకులు, ఎస్పెషల్లీ స్టేషన్ గన్పూర్ స్థానిక నాయకులు లేదా కార్యకర్తలందరూ కూడా ఇక్కడి ఓటర్లు, మేమందరం కూడా ఇక్కడి ఓటర్లము. కాబట్టి నేను ఎప్పుడు కూడా కింది స్థాయి నాయకులను విమర్శించదలుచుకోలేదు, వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా దాదాపు 94 నుండి ఇప్పటి వరకు, అంటే నా తోటలో పూసిన మొగ్గలు, పువ్వులు, కాయలు, పండ్లు, రాలిపోయిన ఎండిపోయిన పళ్ళు కూడా అందరు నా వాళ్ళే 100%. నేను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకే ప్రభుత్వ పరంగా వచ్చిన అనేక పనులు వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి రంగనాథపల్లి విషయానికి వస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ మా రాంబాబుకే మరి ఎక్కువ పనులు, అవి మిషన్ కాకతీయ పనులు కావచ్చు, మిషన్ భగీరథ పనులు కావచ్చు. నేను అదేం విమర్శించదలుచుకోలేదు, కానీ పని ఇక్కడ ఏం చేసిన దానికి నిదర్శనం. ఈరోజు అసలు విషయం ఏంటంటే కడియం శ్రేణి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎప్పుడైతే ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది ఏఐ సృష్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడిందో ఇక సభ్య సమాజము సిగ్గుపడతా ఉన్నది. టాల్ లీడర్ అని చెప్పే కడియం ఆపాతాళానికి తొక్కివేయబడ్డట్టు ప్రజలు ఆయన గురించి చీగొడుతున్నారు. ఇప్పుడు మనం 2.5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి అట్టన్ క్రాఫ్ సీఎంగా భారతదేశ చరిత్రలో 65 సార్లు ఢిల్లీకి వెళ్ళి ₹1 కూడా పట్టుకురాకుండా రాహుల్ గాంధీకి కప్పం చెల్లిస్తూ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటుంటే తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టడం అంటే అభివృద్ధి ఆకాశానికి ఎత్తితే అన్ని రంగాలలో ఇండియాలో నెంబర్ 1గా వ్యవసాయ రంగాన్ని, ఐటీ రంగాన్ని, విద్యుత్ రంగాన్ని, రవాణా రంగాన్ని, ప్రాజెక్టుల రంగాన్ని దేశానికి నెంబర్ 1గా ఉంటే ఈరోజు 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి సాధించింది గుండు సున్నా.
అభివృద్ధిలో సున్నా, సంక్షేమంలో గుండు సున్నా. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆఖరికి హరీష్ రావు గారు వచ్చి మనం మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల మీద తెల్లారని వచ్చారు. అందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారు అంటే 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తాం అని చెప్పేసి సావు కబురు సన్నగా చెప్పింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాలు 2 నెలలపై 3 నెలలు పడుతుంది. ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా ఇవ్వలేదు, 1 ఎకరం అదనంగా పాలించలేదు, 1 ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు. ఇక కడియం శ్రేణి మాట్లాడే మాటలు చూస్తే మొత్తము గోబెల్స్ ప్రచారం, ఎండమావులను చూయించి చెరువుల నుండి నేను చెప్పే రకం, రోడ్ల మీద ఫ్లెక్స్ల స్పెషలిస్ట్. కడియం అంటే కమిట్మెంట్ అట, గాడిది గుడ్డేం కాదు. కడియం అంటే అభివృద్ధి అంటున్నాడు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, రఘునాథ్ పెళ్లికి ఈ 2.5 సంవత్సరాల కాలంలో 1400 కోట్లని మొత్తము అరిగిపోయిన రాంపూర్ రికార్డుగా వదులుతా ఉన్నాడు. శ్వేతపత్రం విడుదల రఘునాథ్ పెళ్లికి నువ్వేం చేసినావు? గోవర్ధనగిరి క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి మచ్చుపహాడ్ వరకు రోడ్డు మా సత్యవతి రాథోడే గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన పని. గిరిజన శాఖ మంత్రిగా ఆమె ఇచ్చిన ప్రొసీడింగ్ నిస్సిగ్గుగా ఇంత అంటే ఏదో అంటారు కదా, కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఆయన బుద్ధి మారతలేదు. 94 నుండి 2004 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే నకిలీ ఎన్కౌంటర్ చేసిండో, నిరంకుశ పాలన చేసిండో, దళితులను ఎన్కౌంటర్ పేరు మీద మరి ఈయన చేసిన హత్యలే అవన్నీ కూడా, అవి ఎన్కౌంటర్ కూడా కాదు. ఈయనకి నచ్చకపోతే దాదాపు 163 మందిని ఆయన 10 సంవత్సరాల్లో పట్టుబెట్టింది. ఆయన దారికి రాకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించుడు, కానీ 3rd డిగ్రీ ఉపయోగించి పోలీసులతో కుట్టించుడు. ధర్మాపురం రవయ్య అని చెప్పేసి అప్పుడు నాకు అనుకూలంగా ఉన్న సర్పంచ్ కాంగ్రెస్ ఉండే, ఈయన టీడీపీ మంత్రి, జన్మభూమి కార్యక్రమం అటెండ్ చేయలేదని చెప్పేసి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి ఆ గుట్ట మీద తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారని బెదిరించి విపరీతంగా కొడితే ఇప్పటి కూడా సరిగ్గా నడవ రావట్లేదు. అంత నిరంకుశ పాలన. అరే నువ్వు కూడా ఓట్లతోనే గెలిచినావు, సర్పంచులు అందరూ ఓట్లతోనే గెలిచింది కదా. గోవర్ధనగిరి సర్పంచ్ లేకుండా శిలాపలకం పెడతాడు. మళ్ళీ శంకుస్థాపన డేట్ ఏమో 2025 శంకుస్థాపన డేట్ వేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. అది మొక్కన ఎస్టీ తండాలు మా కుసుబాయి తండా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిచుంటే వాళ్ళు ఎవ్వరు ప్రోడక్ట్ వాళ్ళ పేరు ఎక్కడ కూడా వాళ్ళ పేరే రాకుండా అంత దుర్మార్గం, నికృష్టుడు. అదే నీకేం పోయే కాలం వాళ్ళ పేరు పెడితే నీకు ఏమైనా నష్టమా? వాళ్ళకి గెలవలేదా? వాళ్ళ ప్రజాప్రతినిధి కాదా? ఒక ఎస్టీకి సంబంధించిన పేర్లు రాకుండా చూడడం, ఇక్కడ స్టార్టింగ్ దగ్గరేమో మా సదానందం పేరు రాకుండా చేయడం, ఆయన నిరంకుశ పాలనకు పరాకాష్ట. ఈరోజు ఏజీఎస్ కింద 7 మండలాలకు పనులు మంజూరైనాయి. మొత్తం ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిందో వాళ్ళకి అక్కడ పనులు ఇవ్వలేదు. ఉదాహరణకి గన్పూర్లో అక్కపెల్లిగూడెము, సముద్రాల, రాఘవపూరు, తర్వాత జిట్టగూడెం తండా గెలిస్తే అక్కడ ఆ సర్పంచ్లకు పనులు ఇవ్వలేదు. తర్వాత చిలుపూరులో కృష్ణాజగూడెము, కొండాపూరు, శ్రీపతిపల్లి, గాలగడ్డ తండా ఇవి గెలిస్తే
అక్కడ కూడా పడలేదు. ఓన్లీ కాంగ్రెస్ సర్పంచులకు మాత్రం ఇవ్వడం. ఈ అమ్మ సొమ్మ ఇదేమన్నా, ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు ఈజీఎస్ సంబంధించిన పనులు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇచ్చే పనులు. గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీలకు ఖచ్చితంగా గ్రామ సర్పంచే కథానాయకుడు అని చెప్పి అన్ని పనులు గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం. ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ భవనం, ప్రతి ఊరికి నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, ఉపాధి హామీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ వచ్చే నిధులను మొత్తం కూడా అన్ని గ్రామ పంచాయతీలకు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఇచ్చినాం. ఉదాహరణకి రఘునాథ్పల్లిలో, నిడిగొండ కావచ్చు, కిలాషాపూర్లో అప్పుడు కాంగ్రెస్ సంబంధించిన సర్పంచులు ఉండేది. సమాన అభివృద్ధి ఇంకా ఎక్కువ కూడా చేసి నేనే స్వయంగా పోయి అక్కడ కార్యక్రమాలు చేసిన సందర్భం ఉంది. కానీ ఇంత నిరంకుశ పాలన ఎవరి మీద నీ బ్రహ్మాస్త్రం, ఎవరి సర్పంచుల మీద నీ ప్రయోగమా? 100 సార్లు చెప్పినా నీకేమైనా ఉండేంటే మన ఇద్దరం చూసుకున్నాం రా, నువ్వు నేను తెలుసుకున్నాం రా. అది శాతగాక మాట్లాడడానికి దగ్గర సమాధానం లేక కింది స్థాయి నాయకుల పైన, కింది స్థాయి ప్రజాప్రతినిధుల పైన నీ కక్ష సాధింపు చర్యల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అన్ని గ్రామ పంచాయతీలు పార్టీల ఖచ్చితంగా ఈజీఎస్ పనులు కానీ 15th ఫైనాన్స్ కానీ గ్రామ పంచాయతీలకు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో ధర్నా, మహాధర్నా నిర్వహిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.